హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛత్రపతి శివాజీ నాయుడు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వసంతలో చూసారు కదా, హైవే లైన్ పక్కన అయితే ఉన్నాం. సో వసంతలో అమ్మవారి టెంపుల్ అయితే ప్రతిష్ట అయితే జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏమవుతున్నాయి అనేది మొత్తం చూపిస్తాను. స్టార్టింగ్ అయితే ఇక్కడ వంటలు అయితే ఏర్పాటు చేశారు. సో భక్తులు చాలామంది ప్రతిష్టకు వస్తారు కాబట్టి సో వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి కాబట్టి వంటలు ఏర్పాటు చేశారు. సో అలాగే ముందుకు వెళ్ళి మీకు చూపిస్తాను. ఒక పక్క డప్పుల సౌండ్ అయితే వినిపిస్తుంది. అలాగే యాగశాలు వేసి అమ్మవారికి అయితే యాగం అయితే చేస్తున్నట్టున్నారు. లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే అమ్మవారి యొక్క చెట్టు అనుకుంటా, వేప చెట్టుకి అయితే పూజలు జరుగుతున్నాయి. మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ అమ్మవారి యొక్క మూల విరాట్ అయితే ఉంది. సో అమ్మవారి యొక్క మూల విరాట్కి అయితే వీళ్ళైతే పూజలు చేస్తున్నారు. చూశారు కదా. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారు అయితే పొలాల గట్టుల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుడి కట్టేటప్పుడు కూడా చాలా హైట్ చేసి వేశారు. చూడండి ఎంత డౌన్ ఉందో. ఫ్రెండ్స్, వచ్చే భక్తులకి అయితే అమ్మవారి యొక్క హుండీ స్టార్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే అమ్మవారిని ఇలా డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంచారు. విగ్రహాలు కూడా క్లోజింగ్ లో ఉన్నాయి. ఇది అమ్మవారి గుడి. ఫ్రెండ్స్, ఈయనైతే సాయినాథ్ గారు. సో సాయినాథ్ గారు ఇలాంటి ప్రతిష్టలు చాలా ఎక్కువగానే చేశారు. సో ఆయన చేతుల మీదుగా చూశారు కదా. సో పూజలో ఎవరైతే కూర్చుంటున్నారో ఆయనకి ఆ పంచి కట్టుకోవడం రాలేదు. స్వయంగా సాయినాథ్ గారే పంచి కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనకి అమలాపురం నుంచి మన అగ్రహారం వరకు, ఇటువైపు వసంత వరకు, మొత్తం ఎస్కోట, కొత్తవలస, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో సాయినాథ్ గారు నిజంగానే చాలా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. చాలా దేవాలయాలు కట్టించారు. చూశారు కదా. కలశ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఏదైతే యాగశాల వేశారో ఈ యాగశాలలో ఈ గుడి నిర్మాణంలో భాగస్వాములు అయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాగంలో పాల్గొనడం అయితే జరుగుతుంది. అలాగే స్వయంగా సాయినాథ్ గారే ఆయన చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా.